భారతదేశ రాజకీయ చరిత్ర పుటలలో అరవింద్ కేజ్రీవాల్ ఒక పెద్ద జోకర్గా మిగిలిపోనున్నారా అంటే అవుననే అనిపిస్తోంది. ఒక అవినీతి కేసులో కోర్టుల నుంచి ఎలాంటి ఉపశమనం లభించని ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి జైలు నుంచే తాను పరిపాలన సాగిస్తానని నిర్లజ్జగా ప్రకటించడం 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సంఘటన. ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన ఈ ప్రకటనతో దిగ్భ్రాంతికి గురి కావడం రాజ్యాంగ నిపుణుల వంతైంది. ఎందుకంటే ఇది వరకు అత్యున్నతమైన పదవుల్లో ఉన్న పలువురు అవినీతి ఆరోపణలలో అరెస్ట్ అయిన నేపథ్యంలో అరెస్టుకు ముందే రాజీనామాను సమర్పించి హుందాగా ఆ పదవుల నుంచి తప్పించుకొని తమపై ఉన్న ఆరోపణలు తప్పని రుజువయ్యేంత వరకు లేదా ఆయా కేసుల్లో కోర్టుల నుంచి బెయిల్ రూపంలో ఉపశమనం లభించిన తర్వాత మాత్రమే తిరిగి రాజకీయ పదవులు చేపడుతూ వచ్చారు. ఇది రాజకీయ రంగాలలో నైతిక విలువలను పరిరక్షించడానికి ఒక సాంప్రదాయంగా ఇప్పటి వరకు పాటించబడుతూ వచ్చింది. దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఎక్కడ నిబంధనలు లేవు. ఎందుకంటే రాజ్యాంగంలో చెప్పబడని నైతిక విలువలను పాటించాల్సిన బాధ్యత ఆ రాజ్యాంగ పరిరక్షణకు పదవులు చేపట్టిన వారిపై ఉంటుంది. అలాంటి వారు తమపై ఎటువంటి ఆరోపణ వచ్చినా పదవులకు దూరంగా ఉండి నిష్పక్షపాతమైన విచారణకు సహకరించాలనేది నైతిక సూత్రాలు తెలియజేస్తున్నాయి. అదే సహజ న్యాయ సూత్రాలకు కూడా దగ్గర. ఢిల్లీ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా ఒక అతిపెద్ద రాజ్యాంగ సంక్షోభమే కాదు, ఏ అవినీతిపై పోరాడుతూ ఈ స్థాయికి వచ్చిన ఒక వ్యక్తి అదే అవినీతి ఆరోపణల నేపథ్యంలోనూ నైతిక విలువలకు ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరించడం మొత్తం దేశాన్ని నివ్వెరపోయేలా చేస్తోంది. ఆప్ పార్టీ నాయకులు పేర్కొంటున్నట్లు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు వేదికగా ఈడీని ఉపయోగించుకుంటోంది. ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ పని చేయకుండా చూడడానికే ఇప్పుడు అరెస్టు చేసిందన్న ఆరోపణలను నిశితంగా పరిశీలిస్తే అవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని తేలుతాయి. ఎందుకంటే మనం గతాన్ని పరిశీలిస్తే గత సంవత్సర కాలంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత, కేజ్రీవాల్ అరెస్టును ఎలా తప్పించుకుంటూ వచ్చారో మనకు తెలుసు. న్యాయ ప్రక్రియను తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటూ తద్వారా తమ అరెస్టును జరగనీయకుండా వీరు అడ్డుపడుతూ వచ్చారనేది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ బీజేపీ నిజంగా రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటే గత అసెంబ్లీ ఎన్నికలకు ముందే కవితను అరెస్ట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో, ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొంది ఉండవచ్చు. కానీ బీజేపీ ఆ పని చేయలేదు సరికదా, తన రాష్ట్ర అధ్యక్షుడిని తొలగించాల్సిన పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు అధికారాన్ని కైవసం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. అంటే బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కవిత అరెస్టును చేయించింది అంటే మరి అసెంబ్లీ ఎన్నికల ముందే ఈ అరెస్టు జరిగి ఉండాల్సింది కదా. లేదు, ఒక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. ఇదంతా కూడా ఒక సహజ సిద్ధమైన న్యాయ ప్రక్రియలో భాగంగా జరిగిన అరెస్టులే.
ఎందుకంటే వీరు కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తమ అరెస్టు అన్యాయమని, అక్రమమని, దాన్ని నిరోధించాలని ఎన్నో కేసులు వేశారు. ఒక్క కేసులోనూ కోర్టులు వీరిరువురికి ఉపశమనం కలిగించలేదు. ఒక్క కేసులోనూ కోర్టులు వీరు నిర్దోషులని చెప్పలేదు. వీరికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలు బలమైనవి కావని కూడా ఎక్కడా నొక్కి వక్కాణించలేదు. గత వారం రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తే ఈడీ అరెస్ట్ అక్రమం అన్న కవిత పిటిషన్ను ట్రయల్ కోర్టు తప్పుపట్టింది, ఈడీ నిబంధనల ప్రకారమే వ్యవహరించిందని స్పష్టం చేసింది. అదే సందర్భంలో కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్కు వెళ్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. మీరు ఈ విషయాన్ని ట్రయల్ కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అంటే దాని అర్థం కవిత చెప్తున్న మాటలను కోర్టులు విశ్వసించలేదనే స్పష్టమవుతోంది కదా. అంటే మీలో నిజాయితీ, మీరు చెప్తున్న విషయాల్లో నిజాలు ఉంటే కోర్టులు ఎందుకు విశ్వసించడం లేదు? ఇక అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వస్తే ఆయనకి 10 మార్లు ఈడీ సమన్లు సమర్పించింది. మనీ లాండరింగ్ చట్టం ప్రకారం 3 సమన్లకు ఎవరైనా వ్యక్తి స్పందించకపోతే ఈడీ నేరుగా అరెస్టు చేయవచ్చు. అయినప్పటికీ ఈడీ 10 సమన్లు ఇవ్వడమే కాకుండా అరవింద్ కేజ్రీవాల్ కింద కోర్టులోనూ హైకోర్టులోనూ ఉపశమనాన్ని కోరుకునే అవకాశాన్ని కల్పించింది. అయినప్పటికీ కింద కోర్టులోనూ హైకోర్టులోనూ ఉపశమనం కలగలేదు. అటు పిమ్మట సుప్రీంకోర్టుకు కూడా కేజ్రీవాల్ వెళ్ళారు. అయితే సుప్రీంకోర్టులో తీవ్రమైన వ్యాఖ్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో తాను వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ ఆప్ పార్టీ చెప్తున్నట్లు ఇది పూర్తిగా రాజకీయమైన కేసని, ఇందులో సాక్ష్యాధారాలే లేవని, మనీ ట్రైలే ఎక్కడా చెప్పబడ్డం లేదని విషయం నిజమైతే కింద కోర్టు నుంచి హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఎందుకు వీరి మాటలను విశ్వసించడం లేదు? వీరిరువురికి ఎందుకు ఉపశమనం ఇవ్వలేదు? వీరిరువురికే కాదు, ఈ కేసులో అరెస్ట్ అయిన మిగతా రాజకీయ నాయకులకు కూడా గత సంవత్సర కాలంగా ఎందుకు ఉపశమనం లభించడం లేదు? అంటే కేసులో బలమైన సాక్ష్యాలు ఉంటేనే కదా ఈ ఈ ట్రయల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఒకే మాట మీద నిలబడ్డాయి. మరి ఆ బలమైన సాక్ష్యాలు మీరు అబద్ధాలు చెప్తున్నారా? అంటే ఈ కోర్టులు తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడుతున్నాయా? లేదా ఈ కోర్టులు అంటే సుప్రీంకోర్టును కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేస్తోందా? అంటే ఈ విషయాలకి ప్రతిపక్షంలో ముఖ్యంగా ఇండియా కూటమిలో ఉన్న ఏ పార్టీ వద్ద సమాధానం లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి గందరగోళం. ఢిల్లీలో మద్దతిస్తోంది, పంజాబ్లో వ్యతిరేకిస్తోంది. కవిత అరెస్టు విషయంలో తెలంగాణలో వ్యతిరేకిస్తోంది, కేంద్ర ప్రభుత్వం కేంద్ర నాయకత్వం మద్దతిస్తోంది. ఏం చేయాలనో తెలియదు, 2 నాలుకల ధోరణి. ఇటువంటి పరిస్థితుల్లో అరవింద్ కేజ్రీవాల్, కవిత తమది రాజకీయ అరెస్ట్ అని చెప్పడం హాస్యాస్పదం. ఇక కేజ్రీవాల్ సంగతి చెప్పనక్కర్లే లేదు. ఎందుకంటే ఆయన మొత్తం వ్యవస్థనే అపహాస్యం పాలు చేసేశారు కాబట్టి. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పైకెగసిన కేజ్రీవాల్ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ అంతా అవినీతిమైపోయి ఉందని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఢిల్లీలో అధికారంలోకి వచ్చారు. వ్యవస్థల్ని మార్చుతానని చెప్పి శపథం పట్టారు. చివరికి తాను విమర్శించిన వ్యవస్థలకే తాను బానిసైపోయి ఈరోజు ఈ దుస్థితికి వచ్చారు. ఈ విషయాన్నే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అన్నా హజారే, కర్ణాటక బెంగళూరు నుండి జస్టిస్ హెగ్డే ఇరువురు స్పష్టం చేశారు. కేజ్రీవాల్ తప్పుడు మార్గంలోకి వెళ్లారని వీరిరువురు వాపోయారు. అంటే ఆప్ పార్టీ తాను చెబుతున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి, రాజ్యాంగం మీద ఏమాత్రం విశ్వాసం లేదు, నైతిక విలువల మీద ఏమాత్రం నిబద్ధత లేదన్న విషయం నేడు అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రకటనే నిరూపిస్తోంది. ఏ అధికార దాహాన్ని విమర్శిస్తూ అధికారంలోకి వచ్చారో తాను అదే అధికార దాహానికి
ఈరోజు వీటన్నిటిని తిరస్కరిస్తున్నారు లేదా వీటన్నిటిని వదిలివేస్తున్నారని మనకు అనిపిస్తోంది. భారతదేశ 75 ఏళ్ల భారతదేశ చరిత్రలో కేజ్రీవాల్ ఒక పెద్ద జోకర్గా ఖచ్చితంగా మిగిలిపోనున్నారు. ఎందుకంటే తాను మొదలుపెట్టిన ప్రయాణాన్ని తానే స్వయం కృతాపరాధంతో ముగిస్తున్నారు కాబట్టి.